హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రిప్ట్ యూట్యూబ్ ఛానల్. మోడ్యూల్ నెంబర్ 19 వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. సో గైస్, ఇవాళ వీడియోలో మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో చూద్దాం. సో నాకు తెలిసినంత వరకు అయితే మ్యాక్సిమం క్లౌడ్ కంప్యూటింగ్ అనే పదం అందరూ వినే ఉంటారు. ఎవరైతే ఎథికల్ హ్యాకింగ్ అండ్ అదేవిధంగా నెట్వర్కింగ్ సంబంధించిన టాపిక్స్ రీసెర్చ్ చేస్తున్నారో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఓకేనా, ఈ వీడియోలో నేను మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎటువంటి టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేయకుండా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో మీ మైండ్లోకి చేరజేస్తాను. ఓకేనా, సో మీరు చేయాల్సింది ఏమీ లేదు, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి తెలుసుకోవాలంటే చాలాగానే ఉంటుంది. ఇది జస్ట్ ఏంటంటే 10 minutes వీడియో, జస్ట్ గ్రౌండ్ వర్క్ అనమాట. ఓకేనా, ఇదివరకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే టచ్ లేని వాళ్ళు చూడండి. ఓకేనా, సో చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో మనం సొల్లో ఆపేసి వీడియోని స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 100 acres ల్యాండ్ ఉంది. ఓకేనా, 100 acres ల్యాండ్ ఉంది అంటే 100 ఎకరాల భూమి ఉంది. ఓకేనా, సో అంతా నేను చేయలేను కాబట్టి సో నేను దానికి ఓనర్ అనమాట. 100 acresకి ఓనర్ ఎవరు? నేను. సో 100 acresని కాస్త నేను ఒకరికి 5 acres, ఒకరికి 2 acres, ఒకరికి 3 acres కౌలు అంటారు కదా, సో వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. ఓకేనా, సో వాళ్ళని వర్క్ చేసుకోమని ఇచ్చేస్తాను, వాళ్ళు వర్క్ చేసుకుంటారు. సో చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎంతైతే లాభం వస్తుందో వాళ్ళు ఆ లాభం వాళ్ళు తీసుకుంటారు. అండ్ అదేవిధంగా నేను ఎంతైతే అగ్రిమెంట్ మాట్లాడుకుంటున్నో దాని ప్రకారం వాళ్ళు నాకు ఎవ్రీ ఇయర్ ఇస్తారు, లేకపోతే ఎవ్రీ ఫీల్డ్ ఇస్తారు. ఆ విధంగా ఉంటుంది. ఓకేనా, అయితే ఇప్పుడు ఆ వర్కర్స్కి ఎవరైతే నా కింద పనిచేస్తున్నారో, అంటే నా ల్యాండ్లో పనిచేస్తున్నారో, వాళ్ళకి ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండ్ అదేవిధంగా ల్యాండ్ ఎవరు కబ్జా చేస్తున్నారు అండ్ అదేవిధంగా ల్యాండ్కి చుట్టూరంగా దాన్ని ఏమంటారు కదా, కంచె, అండ్ అతనికి ఏమీ ఇవన్నీ అవసరం లేదు. అతనికి కావాల్సింది ఏంటి, అతను అదేంటి ఆ ఫీల్డ్ని కరెక్ట్గా మంచిగా పండించుకొని అతను కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయగలిగితే సరిపోతుంది. ఓకేనా, సో ప్రొడ్యూస్ చేసి అతను కొంచెం లాభం సంపాదించుకుంటే సరిపోతుంది. అతనికి ఆ భూమికి సంబంధించిన సెక్యూరిటీ, రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఏవి అవసరం లేదు. అదన్నీ ఎవరు చూసుకుంటాడు? ఓనర్ చూసుకుంటాడు. ఓకేనా, సో ఇప్పుడు ఇద్దరికి బెనిఫిటే. అవునా కదా, ఇద్దరికి బెనిఫిటే. ఇప్పుడు ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు వర్కర్స్ ఆ ల్యాండ్ కొనే అంత కెపాసిటీ లేని వాళ్ళే మ్యాక్సిమం అలా తీసుకుంటారు. అవునా కదా, సో ఇదే ఫార్ములాని, ఓకేనా, ఇదే ఆల్గారిథంని ఇప్పుడు మీరు ఈ డిజిటల్ స్పేస్కి అప్లై చేయండి. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే నథింగ్ బట్ డిజిటల్ స్పేస్ గైస్. ఓకేనా, సో డిజిటల్ స్పేస్ అంటే ఇప్పుడు 100 ఎకరాల భూమి, 100 ఎకరాలు అంటే చాలా విస్తీర్ణంగా ఉంటుంది అనమాట. అంటే మనం చూడగలుగుతాం. అదే ఈ డిజిటల్ స్పేస్ అనేది ఏంటి, ఇది ఒక ఇంటర్నెట్ స్పేస్. ఓకేనా, మనం దాన్ని చూడలేం. ఇంటర్నెట్ స్పేస్. స్టోరేజ్ అంటే తెలుసు కదా మీకు, డెఫినెట్గా తెలిసే ఉంటుంది. 16 GB మెమరీ కార్డ్, 4 GB మెమరీ కార్డ్, ఇదంతా డిజిటల్ స్పేస్. ఓకేనా, సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఈ 100 ఎకరాల భూమి నాకు ఏదైతే ఉందో సేమ్ అట్లాగే కొన్ని కంపెనీస్ ఈ డిజిటల్ స్పేస్ అనేది డెవలప్ చేస్తుంది అనమాట. డిజిటల్ స్పేస్ అంటే డాటా సెంటర్స్ అన్న ఒకటే. ఓకేనా, సో డాటా సెంటర్స్ అంటే ఏం లేదు, ఒక పెద్ద బిల్డింగ్ ఉంటారు గైస్. బిల్డింగ్ లోపల మొత్తం అన్ని మెమరీ కార్డులు, సర్వర్లు అన్నీ అవి పెడతారనమాట. సో ఓకేనా, అదొక డిజిటల్ స్పేస్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నాకే డిజిటల్ స్పేస్ ఉందనుకోండి. ఓకేనా, సో డిజిటల్ స్పేస్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పుడు నాదొక కంపెనీ ఉంది, క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మరి నేను ఎవరికి ఇస్తాను ఆ స్పేస్ అనేది, ఎవరికి ఇస్తాను, ఎవరికి వాడుకోమని ఇస్తాను? ఒక సాధారణ వ్యక్తిగా? సో సాధారణ వ్యక్తులు అయితే ఎవరు వాడరు. సాధారణ వ్యక్తులు ఎవరు ఎందుకు వాడారంటే మ్యాక్సిమం ఇప్పుడు మనం ఉన్నాం, మీరున్నారు, ఎవరైనా ఉన్నారు. మీరు మహా అంటే ఫోటోస్ ఎలా స్టోర్ చేసుకుంటారు? ఇప్పుడే పుష్కలంగా వస్తుంది మెమరీ కార్డు. దేనికి? మొబైల్స్కి. ఓకేనా, సో దానికి నాకు ఎక్కువగా ఖర్చు చేయాల్సి, నాకు వేల GB అయితే ప్రొడ్యూస్ కాదు కదా నా ఒక్కరికి. అవునా కదా, సో మరి ఎవరు కొంటారంటే, ఎవరు వాళ్ళ దగ్గర ఏంటి క్లౌడ్ కంప్యూటింగ్ దగ్గర వాళ్ళు పర్చేజ్ చేస్తారంటే ఆ డిజిటల్ స్పేస్ని ఎవరు పర్చేస్ చేస్తారంటే మెయిన్లీ ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేస్తున్నారో, అంటే చిన్న కంపెనీ స్టార్ట్ చేస్తున్నారో, సో వాళ్ళు డెఫినెట్గా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని వాడతారనమాట. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ని కొంటారనమాట. కొనడం అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఓకేనా, సో వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతాను అనమాట. సో ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది గైస్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక కంపెనీ పెడదాం అనుకున్నాను. ఓకేనా, సో కంపెనీ అంటే చిన్న విషయం కాదు, మామూలు విషయం కాదు. దానికి ఒక 500 MB 600 MB కావాల్సింది కాదు కదా. ఇప్పుడు నేను ఒక ఈకామర్స్ సైట్ పెడదాం అనుకున్నాను. ఓకేనా, సో ఈకామర్స్ సైట్ పెడితే దానిలో నేను నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని నేను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఆన్ సైట్ ఇప్పుడు సైట్లో నేను గిగ్స్ అండ్ అదేవిధంగా మీకు ఇప్పుడు ఎవరైతే బయ్యర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అంతా ఒక దాంట్లో స్టోర్ చేయాలి కదా. సో ఓకే, ఈకామర్స్ సైట్ అంటే ఎంత పెద్ద డాటా జనరేట్ అవుతుంది మీరే ఒకసారి ఊహించుకోండి. ఓకేనా, సో ఆ డాటా అంతా మరి నేను ఎందులో పెట్టాలి? ఆ డాటా అంతా ఒక డాటా స్టోర్లో నేను ఒక దాంట్లో స్టోర్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఆ డాటా స్టోర్లో నేను అంతా ఇప్పుడు పెద్ద మెమరీ కార్డులు కొనానంటే, అంటే మీ దృష్టిలో మెమరీ కార్డులు అనుకోండి మీకు అర్థం కానికి. సో ఇప్పుడు అంత పెద్ద మెమరీ కార్డులు కొనానంటే అది మళ్ళీ
ఖర్చుతో కూడుకున్న పని. ఓకేనా. సో నేను ఎట్లా యావరేజ్ గాయని కాబట్టి నేను ఆ కంపెనీ పెట్టడానికే నాకు నానా తంటాలు పడ్డాను. సో ఓకేనా. ఇప్పుడు మళ్ళీ నేను ఆ మెమరీ కార్డ్స్ ఎలా కొనాలి, అండ్ అదేవిధంగా సర్వర్లు ఎలా కొనాలి, ఆ డేటా స్టోరేజ్ ఎట్లా నేను నిర్మించుకోవాలి, అదంతా నాకు పాసిబుల్ అవుతుందా? సో పాసిబుల్ కాదు. డెఫినెట్లీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి. అండ్ మళ్ళీ అదేవిధంగా దానికి వర్కర్స్, దాని మెయింటెనెన్స్ కోసం, ఆ స్టోరేజ్ మెయింటెనెన్స్ కోసం వర్కర్స్. సో వీళ్ళందరి నుంచి ఎక్కడిని తేవాలి, వీళ్ళంతమందిని ఎక్కడి నుంచి తేవాలి, మనీ ఎక్కడి నుంచి తేవాలి, ఇదంతా నాకు రిస్క్ తోటి కూడుకున్న పని. అవునా కదా. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్, సో చాలా కంపెనీస్ ఉన్నాయి. అజూర్ అని ఉంది, మైక్రోసాఫ్ట్కి సంబంధించింది, అంటే వాళ్ళ డేటా సెంటర్స్ అనమాట, వాళ్ళ డిజిటల్ స్పేస్ అనమాట. సో వాళ్ళ నుంచి నేను కొంత రిక్వెస్ట్ చేస్తాను, నాకు ఎంతైతే కావాలో అంత రిక్వెస్ట్ చేసి సో నేను వాళ్ళ దగ్గర వాడుకుంటాను అనమాట. అంటే నా కంపెనీకి సంబంధించిన ప్రతిదీ, ఓకేనా, నా కంపెనీకి సంబంధించిన ప్రతి డేటా అనేది వాళ్ళ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. అంటే మీకంటూ ఒక సర్వర్స్ అలర్ట్ చేస్తారు, అంటే మీరు ఏ విధంగా మాట్లాడుకుంటే అది ఆ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నా ఈకామర్స్ కంపెనీకి సంబంధించిన ప్రతి స్టోరేజ్ అనేది దేంట్లో స్టోర్ అవుతుంది, నేను ఫర్ ఎగ్జాంపుల్ అజూర్ అనుకోండి. అజూర్ అనేది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. సో ఆ డేటా సెంటర్లో ప్రతిదీ నాకు సంబంధించిన నా ఈకామర్స్ సంబంధించిన ఇప్పుడు మీరు నా ఈకామర్స్ సైట్లో మీరు ఏ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో అవన్నీ కూడా దాంట్లో స్టోర్ అవుతాయి. అది చాలా భద్రంగా ఉంటుంది. అండ్ నాకు ఇప్పుడు ఎంత మనీ సేవ్ అవుతుంది. సో ఒకసారి మీరే ఊహించుకోండి, నాకు వర్కర్స్ మనీ తప్పినట్టే, దాని సర్వీసు మనీ తప్పినట్టే, అండ్ దాన్ని కొనే మనీ కూడా తప్పినట్టే. వాళ్ళకి మంత్లీ ఆర్ ఇయర్లీ కొంత పే చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. గోడాడీ అండ్ అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి. సో గూగుల్ డ్రైవ్ అని ఉంది. అంటే ఇప్పుడు నాకు ఇంకొక బెనిఫిట్ ఉంది. ఆ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు నేనే ఒక కంపెనీ పెడదాం అనుకున్నాను. ఓకేనా. సో కంపెనీ పెట్టాలంటే మళ్ళీ నేను ఇక్కడ బ్యాక్ ఎండ్ ప్రాసెస్, అంటే ఈ డేటా సెంటర్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. అండ్ అదేవిధంగా యూజర్ ఇంటర్ఫేస్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు నేను అసలు వీళ్ళు ఏ స్టేట్ నుంచి ఎక్కువగా ఏది కొనాలనుకుంటున్నారు, అసలు దేనిపైన ఏవి ఎక్కువ సేల్స్ పోతున్నాయి, వాళ్ళని ఏది చేస్తే నాకు ఎక్కువ లాభం ఉంటుంది అనే దానిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. అండ్ డేటా ఏ విధంగా స్టోర్ అవుతుంది అనే దానిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఈ విధంగా కాన్సన్ట్రేషన్ చేసేసరికి ఏమవుతుందంటే నాకు ఫ్రంట్ ఎండ్ ఇదేదైతే ఉందో నాకు పబ్లిక్ నుంచి వచ్చే రెస్పాన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే నేను కాన్సన్ట్రేషన్ చేయలేను, ఎట్ ఏ టైం రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేయలేను. కాబట్టి నేను నాకు సంబంధించిన డేటా అనేది ఒక డేటా సెంటర్, అంటే ఒక క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీకి నేను అప్పచెప్తే ప్రతిదీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి మనీ పే చేస్తే మనం సరిపోతుంది. ఓకేనా. సో ప్రతిదీ డేటా కూడా కరెక్ట్ కాకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం చేసుకుంటే ఏంటిదంటే డేటా సెంటర్స్ మనకు అంత పెద్దగా ఉండదు కాబట్టి సో డేటా కరప్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కరప్ట్ అంటే డేటా అనేది లాస్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీస్ ఎవరైతే పెడతారో వాళ్ళకి వేరే పనే ఉండదు. ఓకేనా. సో వీళ్ళ కోసమే సపరేట్గా డేటా సెంటర్స్ అనేవి నిర్మిస్తారనమాట. వాళ్ళే ప్రతిదీ చూసుకుంటారు. ఓకేనా. అండ్ సర్వర్స్ మారుడు, మెమరీ కార్డులు మారుడు, సో ఈ విధంగా ఎవ్రీథింగ్ అనేది వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు నాకు ఏం పని లేదు, నాకు జస్ట్ ఫ్రంట్ ఎండ్, నేను నా బిజినెస్ పైన ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో నా బ్యాక్ ఎండ్ అది సర్వర్లో ఏ విధంగా స్టోర్ అవుతుంది, ఎట్లా స్టోర్ అవుతుంది అనేది నాకు అనవసరం. అది మొత్తం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి నేను ఇయర్లీ పే చేస్తాను. దిస్ ఈజ్ ఏ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకేనా. సో డిజిటల్ స్పేస్ అనేది ఇదే క్లౌడ్ కంప్యూటింగ్ ఇదే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమీ లేదు. అండ్ ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇది జస్ట్ నేను ఒక యావరేజ్ గాయని కాబట్టి నేను క్లౌడ్ కంప్యూటింగ్ అనేది అలా క్లౌడ్ కంప్యూటింగ్లో నేను కొంత స్పేస్ తీసుకోవడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు పెద్ద కంపెనీస్కి అయితే వాటికి సపరేట్గా డేటా సెంటర్స్ ఉంటాయండి. సో ఇప్పుడు గూగుల్ ఉంది. సో గూగుల్కి సపరేట్ డేటా సెంటర్ ఉంటుంది. ఫేస్బుక్ డేటా సెంటర్ ఉంటుంది. సో ఫేస్బుక్ అయితే ఎన్ని డేటా సెంటర్ కావాలి, ఎంత పెద్ద హ్యూజ్ డిజిటల్ స్పేస్ కావాలి ఒకసారి మీరే ఆలోచించండి. సో ఎందుకంటే ఫేస్బుక్ అనేది అంత కాదు, దాంట్లో కొన్ని లక్షల పోస్ట్ అనేవి రోజు అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అవన్నీ కూడా స్టోర్ అవుతూనే ఉంటాయి. కొన్ని 10 సంవత్సరాల కింద అట్లా స్టోర్ అవుతుంటాయి అనమాట. ఇది ఓవరాల్గా డిజిటల్ స్పేస్ అంటే. సో ఓకేనా. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. ఇప్పుడు హ్యాపీగా నేను బ్యాక్ ఎండ్ నాకు అవసరం లేదు, ఆ డేటా అంతా వాళ్ళే, ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకుంటారు. నాకు కావాల్సింది ఏంటి, నా బిజినెస్ ఎలా వర్క్ అవుతుంది, నేను ఎక్కడ ఏం చేయాలి, సో నేను ఎలా మనీ సంపాదించుకోవాల్సిందే కావాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకేనా. సో నాకు ఆ ల్యాండ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అండ్ అదేవిధంగా ల్యాండ్కి సంబంధించిన సెక్యూరిటీ వర్కర్స్ చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా. వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళు మంచిగా పండించుకొని పంటని సో వాళ్ళు కొంత లాభం తీసుకొని వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పే చేస్తే సరిపోతుంది. సో ఎట్ ద సేమ్ టైం ఇది కూడా అదే. ఓకేనా. సో వీళ్ళకి కావాల్సింది ఏంటి, వీళ్ళ బిజినెస్ పైన ఫోకస్ చేసి సో వాళ్ళకి ఏదైతే క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీస్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి కొంత ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ గాయస్, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఓన్లీ ఈ స్టోరేజ్దే రాదు. అంటే ఏదైతే మన స్టోరేజ్ మనం కొనుక్కుంటున్నాం కదా, సో ఈ స్టోరేజే కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇంకొకటి ఆర్డిపి ప్రోటోకాల్ అనేది తెలిసే ఎవరికైనా. సో చాలామందికి తెలిసే ఉంటుంది. సో తెలియని వారి కోసం చెప్తున్నా వినండి. సో ఆర్డిపి ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక పెద్ద గేమ్ ఆడాలనుకున్నారు. సో ఆ గేమ్కి చాలా స్టోరేజ్ కావాలి అండ్ అదేవిధంగా చాలా స్పెసిఫికేషన్ సంబంధించిన పీసీ కావాలి. సో అట్లాంటి పీసీ మీ దగ్గర లేదు. ఓకేనా. సో అట్లా లేనప్పుడు మీరు ఏం చేస్తారు,
మీరు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఆ కంపెనీకి సంబంధించిన, మళ్ళీ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది దాంట్లో చాలా కంపెనీస్ ఉంటాయి. ఏదో ఒక కంపెనీకి సంబంధించిన దగ్గర మీరు పీసీ కొంటారనమాట. అంటే పీసీ కొనరు, వాళ్ళ పీసీని మీరు రిమోట్ డెస్క్టాప్గా వాడతారనమాట. అంటే ప్రాసెస్ అంతా ఆ పీసీస్లో జరుగుతుంది. బట్ మీకు గేమ్ అనేది మీరు ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తారు, మీ సిస్టంలో ఎక్స్పీరియన్స్ చేస్తారు. బట్ గేమ్ అనేది యాక్చువల్గా రన్ అయ్యేది అక్కడ రన్ అవుతుంది. సో దీనికి కాస్తంత ఇంటర్నెట్ అనేది చాలా స్పీడ్ ఉండాలన్నమాట. అండ్ రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ అంటారు దీన్ని, ఆర్డిపి. ఓకేనా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగే అనమాట. అండ్ గూగుల్ డ్రైవ్ వన్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగే, అజూరు అండ్ ఇంకా చాలా ఉంటాయి గైస్. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నాండి స్క్రిప్ట్ ఒకటి. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ వంశీ. మరొకటితో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, బై బై, జై హింద్.